సమావేశం కావడము మీ అందరికీ తెలిసిన విషయమే. సో మీ అందరికీ ముందుగా టీచర్ డే శుభాకాంక్షలు. ద గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సనాలిటీ, ఒక మంచి తత్వవేత్త, మన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే ఈరోజు. ఆయన బర్త్డే సందర్భంగా మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. సో మీ ఒక ఉపాధ్యాయుడు ఒక గురువే కాదు, ఒక మంచి శిల్పి కూడా. అవునా కదా? ఉపాధ్యాయుడు ఒక గురువే కాదు, ఒక మంచి శిల్పి. స్టూడెంట్స్ ని ఏ రకంగా తీర్చిదిద్దాలో ఒక ఉపాధ్యాయుని ద్వారానే జరుగుతుంది. సో ఈ మన పాఠశాలలో స్థాపించి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో ఎంతోమంది వేల మంది విద్యార్థులను ఎంతో ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనత నిజంగా మా సరస్వతి కుటుంబాన్ని, నాది కాదు. సో మీరు లేని ఈ 40 సంవత్సరాల ప్రయాణం నాది లేదు. సో కరోనా సమయంలో కూడా ఎన్నో స్కూల్ మూతపడ్డాయి, ఎన్నో క్లాసులు జరగలేదు. టీచర్స్ ఎక్కడ బయటికి వెళ్లకుండా ఎవరి ఇంట్లో వాళ్ళే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే పిల్లలు బయటకు రానియకుండా కరోనా సమయంలో కూడా మన టీచర్లు తక్కువ జీతాలతో ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాస్ కూడా అలవాటు పడి విద్యార్థులను వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయకుండా మంచి విద్యార్థులుగా తయారు చేసిన దాన్ని కూడా మన ఉపాధ్యాయుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దానికి చాలా కృతజ్ఞత. మీరు లేని ఆన్లైన్ క్లాస్ కూడా చేయలేదు. అవునా కదా? అనగా చెప్పబడండి. నేను మనస్ఫూర్తిగా మా ఎస్వైహెచ్ఎస్ సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ ఈ 40 సంవత్సరాల సందర్భంగా కూడా మీరు ఎన్నో కష్టాలకు, ఎన్నో సమస్యలను నెట్టుకుని జరుపుకుంటున్నాము. సో మీ అందరూ లాస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా విద్యార్థులు చాలా ఒక చదువే కాదు, చాలా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఒక విద్యార్థి వెనుక ఒక టీచరు, ఒక పేరెంట్ ఉంటాడు. కానీ మన స్కూల్ విద్యార్థి వెనుక ఇంతమంది సరస్వతి కుటుంబం ఉందని చెప్పడానికి కూడా నేను గౌరవపడుతున్నాను. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక మదర్, ఫాదర్, టీచరే కాదు, ఇంతమంది కుటుంబం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతగా ఉంటాను. సో ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మీ అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. స్కూల్ ఇంకా నేను ఇప్పుడు నిత్య విద్యార్థిగానే ఉన్నాను. ఇప్పుడు కూడా దాని కారణము ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన సరస్వతి స్కూల్. ఇంత మంచి కుటుంబం నాకు ఫస్ట్ ఫ్యామిలీ ఎవరంటే మీరే. సో నేను ఎక్కువ చెప్పలేను, మీరు అర్థం చేసుకోవాలి. ఇంత మంచి కుటుంబాన్ని మీరు లేదు, నేను లేను. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇంత మంచి కుటుంబం ఎక్కడ ఉండదు, మీరు ఏ స్కూల్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, మీ వెనుక, మీ విజయం వెనుక ఇప్పుడే చెప్పారు సార్, ఎంతో మంది స్టూడెంట్స్ బాగా అయినండి. చాలా మంది అసలు మీరు నమ్మండి, మన స్కూల్ స్టూడెంట్స్ ఎవరు కూడా రోడ్లపాటి చిచ్చోరుగాడు ఎవరు కనబడు. అది మన స్కూల్ డిసిప్లైన్, ఎవరు కనబడరు. ఎంతో మంది టీచర్స్ అయితే రీసెంట్ గా ఇప్పుడు ఈ సంవత్సరం డిఎస్సీలో కూడా టీచర్స్ సెలెక్ట్ అయ్యారు మన స్కూల్ నుంచి. అయితే టీచర్స్ ఏంటి, కానిస్టేబుల్ ఏంటి, రైల్వే డిపార్ట్మెంట్ ఏంటి, పోస్ట్ ఆఫీస్ ఏంటి, ఎక్కడ చూసినా ఇంటిగలడేందో లేదు అన్నట్టు ప్రతి గల్లీలో కూడా, అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో, నాకు తెలుగు పద్యం వస్తలేదు చెప్తలేదు కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో మన స్టూడెంట్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు అల్లరి చేస్తుండొచ్చు, మీకు ఒక రోజు నిజమని తెలుస్తుంది. ఆ రోజు మళ్ళీ స్కూల్కి రావాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు కూడా కొంత పిల్లలు నాకు ముఖం చూపించలేకపోతున్నారు, వాళ్ళు చేసిన తప్పులు అట్లా ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి కుటుంబాన్ని నేను కాపాడుకుంటా ఇలా 2 రోజులు నాకున్నంత వరకు. మీరు కూడా నన్ను పెద్ద మనసు అర్థం చేసుకొని మన స్కూల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.